హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సత్య. ఈరోజు మీకు హబీస్పేట్ ఏరియాలో హౌసెస్ రెంట్స్ ఎలా ఉన్నాయి, ఏ రేంజ్లో ఉన్నాయి మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీకు హబీస్పేట్ ఏరియా మీకు అన్ని కంపెనీస్కి, సాఫ్ట్వేర్ కంపెనీస్కి చాలా దగ్గరలో ఉంది. మీకు ఇది వచ్చి జెన్పాక్ కంపెనీ, ఆల్రెడీ ఇది హబీస్పేట్ ఏరియాలో ఉంది. మీకు కొత్తగా జాబులు ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే ఈ కంపెనీలో కూడా ట్రై చేయొచ్చు. ఇది హబీస్పేట్ ఏరియా వచ్చి మీకు హైటెక్ సిటీ నుంచి 4 కిలోమీటర్స్ వస్తుంది డిస్టెన్స్. అలాగే గచ్చిబౌలి నుంచి కూడా 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇంకా అలాగే మియాపూర్ కూడా మీకు మియాపూర్ మెట్రో స్టేషన్ కూడా 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే ఇది హబీస్పేటు మీకు లోకల్ ట్రైన్ ఉంది, ఎంఎంటీఎస్ కూడా మీకు దగ్గరలో ఉంది. ఇక్కడ నుంచి మీకు ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. అది ఈ ఏరియాలో మీకు అన్ని కంపెనీస్కి దగ్గర ఉండటం వల్ల ఈ ఏరియాలో కూడా రెంట్స్ బాగానే ఉన్నాయి. మీకు హబీస్పేట్ ఫ్లైఓవర్ కంటే ముందే కొండాపూర్ ఆర్టీఏ ఆఫీస్ ఉంటుంది. ఆర్టీఏ ఆఫీస్ దాటిన తర్వాత మీకు న్యూ హబీస్పేట్ మార్తాండ్ నగర్ అనే ఏరియా వస్తుంది. ఆ ఏరియాలో మీకు రెంట్స్కి అవైలబుల్ ఉన్నాయి. ఇది ఆర్టీఏ ఆఫీస్ దాటిన తర్వాత మీకు మెయిన్ రోడ్లో బజాజ్ బైక్ షోరూమ్ ఉంది. ఆ బజాజ్ బైక్ షోరూమ్ నుంచి పక్కకి అంతా ఈ కాలనీ ఉంటుంది. ఇది మెయిన్ రోడ్డు. మీకు రాఘవేంద్ర కాలనీకి ఆనుకునే ఉంటుంది. ఇది హబీస్పేట్ మార్తాండ్ నగర్ అంటారు. ఈ ఏరియా అంతా రెసిడెన్షియల్ ఏరియానే, మంచిగా ఉంటుంది. పక్కన ఇది బస్ స్టాప్ ఉంది. ఈ ఏరియా మీకు మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది. ఎనీ టైం మీకు షేరింగ్ ఆటోస్ ఉంటాయి, బస్సెస్ అవైలబుల్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉంటుంది. అన్ని షాప్స్, ఏటీఎంస్, మెడికల్ అన్నీ కూడా మీకు దగ్గరలో అందుబాటులో ఉన్నాయి. ఇంకా ట్రైన్స్, లోకల్ ట్రైను, మెట్రో ట్రైన్ అన్ని దగ్గరలో ఉంది. ఇదే మీకు హబీస్పేట్ మార్తాండ్ నగర్ అంటారు. న్యూ హబీస్పేట్ మార్తాండ్ నగర్ అంతా స్ట్రైట్ ఒకటే లైను. మీకు ఈ రోడ్లో వస్తూ ఉంటే మీకు లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు, రైట్ సైడ్ ఒక రోడ్డు అట్లా వస్తూ ఉంటాయి. మొత్తము ఒక 10 లైన్స్ దాకా ఉంటాయి. ఏరియా అంతా కూడా మీకు ఒకటే లైన్ నుంచి 10 లైన్స్ అటు ఇటు లైన్స్ ఉంటాయి అన్నమాట. మీకు ఏరియాలో చాలా ఖాళీలు ఉన్నాయి. మీకు 1 ఆర్కే సింగిల్ రూమ్ అయితే మీకు ఈ ఏరియాలో మీకు 10,000 దాకా ఉంటుంది రెంటు, సింగిల్ రూమ్. అదే సింగిల్ రూము విత్ కబోర్డ్స్ అయితే 12,000 వరకు ఉంటుంది రెంటు. తర్వాత మీకు సింగిల్ బెడ్రూము అన్ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే 13,000 నుంచి 14,000 దాకా ఉంటుంది. తర్వాత మీకు సింగిల్ బెడ్రూమ్ విత్ కబోర్డ్స్ తోటి అయితే మీకు 15,000 16,000 ఉంటుంది. అలాగే మీకు 1 BHK ఫర్నిష్డ్ ఫ్లాట్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఏరియాలో. ఫర్నిష్డ్ ఫ్లాట్ 1 BHK వితౌట్ ఏసీ తోటి మీకు 20,000 నుంచి 22,000 వరకు ఉంది రెంట్ ఇక్కడ. అలాగే 1 BHK ఫర్నిష్డ్ ఫ్లాట్ విత్ ఏసీ తోటి అయితే మీకు ఏరియాలో 24,000 దాకా ఉంది రెంటు. ఇది స్ట్రైట్గా ఒకటే లైన్ ఉంది, అటు ఇటు మీకు కాలనీస్ లైన్స్ ఉంటాయి మీకు. ఇంకా హాస్టల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, మీకు రెసిడెన్షియల్ కూడా రెంట్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఏరియాలో. తర్వాత మీకు 2 బెడ్రూమ్ అయితే ఏరియాలో మీకు 2 బెడ్రూమ్ అన్ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే మీకు 20,000 దాకా ఉంది రెంటు. అలాగే 2 BHK మీకు సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే మీకు 23,000 నుంచి 24,000 దాకా ఈ రేంజ్లో ఉంటుంది. ఇక 2 BHK ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే మీకు వితౌట్ ఏసీ తోటి ఫ్లాట్ 30,000 ఉంటుంది రెంటు, వితౌట్ ఏసీ ఫర్నిష్డ్ ఫ్లాట్. అలాగే మీకు 2 BHK విత్ ఏసీ తోటి అయితే మీకు 34,000 నుంచి 35,000 దాకా ఉంటుంది ఏరియా రెంటు. అది కనిపిస్తున్నది ఎదురుగా మీకు, అది వినాయకుడి గుడి. ఈ ఏరియా అంతా కూడా మీకు రాఘవేంద్ర కాలనీకి పక్కకి ఆనుకునే వస్తుంది అన్నమాట. ఇదంతా హబీస్పేట్ మార్తాండ్ నగర్ అంటారు ఏరియాని. మెయిన్ రోడ్ దగ్గరలో మీకు ఎక్కువ హాస్టల్స్ ఉన్నాయి. లోపలంతా మీకు రెసిడెన్షియల్ ఏరియా ఉంది. ఇప్పుడు రైట్ సైడ్ కనపడుతుంది చూడండి, రైట్కి తిప్పాను కెమెరా. ఇది అంతా రాఘవేంద్ర కాలనీ. ఇటు నుంచి రాఘవేంద్ర కాలనీ అటు వెళ్ళిపోతాం, అటెన్షన్ లైన్కి వెళ్తాం. ఇది స్ట్రైట్గా మళ్ళీ మెయిన్ రోడ్కి వెళ్తాం. అవతల లైన్ నుంచి వచ్చి మళ్ళీ ఇదే రోడ్డు, మెయిన్ రోడ్డు మీకు స్ట్రైట్గా అక్కడికి మన
బజాజ్ బైక్ షోరూమ్, టీవీఎస్ బైక్ షోరూమ్కి వెళ్తుంది ఈ రోడ్ స్ట్రైట్గా. ఏరియాలో మీకు హౌసెస్ రెంట్స్ చాలా ఖాళీలు ఉన్నాయి. మీకు ఎక్కడ పడితే అక్కడ టు లెట్ బోర్డులు ఉన్నాయి. డైరెక్ట్గా వచ్చి ఎత్తుకుంటే మీకు ఈజీగా ఫ్లాట్స్ దొరుకుతుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, ప్రతిరోజు మన ఛానల్లో మార్కెట్లోకి రెంట్కి ఏమేమి వస్తున్నాయి అనేది మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.